ముస్తాబాద్లో ప్రారంభించిన అయ్యప్ప స్వాముల శబరిమలై పాదయాత్ర 13వ రోజు మహబూబ్ నగర్ జిల్లాలో ప్రవేశించింది. ముస్తాబాద్కు చెందిన గురుస్వామి రాజు ఆధ్వర్యంలో చేపట్టిన శబరిమలై అయ్యప్ప స్వామి వారి మహాపాదయాత్ర సోమవారం మహబూబ్ నగర్ జిల్లాలో ప్రవేశించింది. లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న మహాపాదయాత్రలో 40 మందికి పైగా స్వాములు తరలి వెళ్లారు. ఆగస్టు 20వ తేదీన ముస్తాబాద్ నుంచి యాత్ర ప్రారంభమైంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా పాదయాత్ర కొనసాగుతుందని, ఇప్పటి వరకు 270 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయిందని పేర్కొన్నారు. తమ పాదయాత్రకు సహకరిస్తున్న దాతలకు, భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు 13వ రోజు పాదయాత్ర మొదలుపెట్టి నేటికి 260 దాటి 270 పరిగెత్తున్నాము. రోజు మ్యాక్సిమం 25 నుంచి 30 బాటల్సే కానీ, ఇంకా పండ్లు పొలాలే కానీ ప్రతి ఒక్కటి మాకు సమకూరుతుందో వారికి అయ్యప్ప కృప ఉండాలని కోరుకుంటూ రోజు ఎంత విశేష ఆనందయాత్ర అంటే అంత సంతోషంగా ఉంది. మన స్వాములు ప్రతి ఒక్కరు కూడా నేను 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 అనుకుంటా ఎంతెంత కష్టం ఉన్నా, ఎంతెంత పని ఉన్నా, ఎవరికి కూడా ఒక్క నిమిషం కూడా తీరికలేని స్వాములు కూడా ఆ భగవంతుని సేవలో మహాపాదము ఎప్పుడు చేయనిది, ఎప్పుడు నడవని వాళ్ళు కూడా పాదాలను మెచ్చుకుంటూ భగవంతుడు మన స్వాముల్ని చల్లగా ఆయన రూపంలో ఆయన తీసుకుపోయి ఆ దర్శనమిచ్చి ఆనందంగా మమ్మల్ని పంపేలని ఆ భగవంతుని వేడుకుంటున్న స్వామి శరణమయ్యప్ప తండ్రి. స్వామి శరణమయ్యప్ప. ముస్తాబాద్ అయ్యప్ప స్వామి 20వ తారీఖు నాడు బయలుదేరి ఈ రోజు వరకు 13వ రోజు అసలు మేము ఈ 1500 కిలోమీటర్లు ఎట్లా నడుస్తాం అది అని చెప్పని అందరం కలిసి ఉండి 36 మంది స్వాములు బయలుదేరినాం. అందరం కలిసి ఇదే రకంగా నడుచుకుంటూ వెళ్తే 100% మళ్ళీ అయ్యప్ప స్వామి దర్శనం. యాత్ర ప్రారంభించి ఈరోజు 13వ రోజు స్వామి దయ వల్ల అయ్యప్ప స్వాములందరూ శ్రీ శ్రీ శాంతి స్వరూపుడు రాజగురు స్వామి గారి ఆధ్వర్యంలో చాలా సంతోషంగా పోతున్నాం. భజనలు, కీర్తనలు, స్వామివారి ఆరాధనతోటి ఇంకా కృపా కటాక్షాలతోటి మాకు సాయం చేస్తున్న దాతలందరూ కూడా ఎప్పుడు చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలు కూడా పాడి పంటలతో, పిల్ల పాపలతో అందరూ మంచిగా ఉండాలని మా గురుస్వామి గారు ఏదైతే కోరుకుంటారో అది కూడా అదంతా కూడా జరగాలని ఆకాంక్షిస్తూ స్వామి దర్శనానికి పోతున్నాం. స్వామియే శరణమయ్యప్ప.